ఎన్నికల్లో కానీ మనకు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఓట్లు పడే ఆస్కారం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ యొక్క నాటకంలో ఈ వ్యవహారాన్ని ఆయన చేస్తుండు. అరే భాయ్ నీకు మధ్యమడుగులో ఎవరు అడిగిండ్రా భాయ్? మా లంబాడి సంఘాలు అడిగినారా రేవంత్ రెడ్డి గారు? నేను అంటున్నా ముఖ్యమంత్రికి నేను ఓటేసిన వాటి రాపో అంటున్నా. నా లంబాడి సమాజం ఓటేసింది కాబట్టి నేను రాపో అని పిలుస్తున్నా. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి అయితే నువ్వు శివలాల్ మహారాజ్ మధ్యమడుగులో పెట్టాలనుకుంటే నువ్వు అన్ని ప్రజా సంఘాలను నీ పార్టీ నాయకులు ఎవరు రాబాయి? నువ్వు ఇచ్చిన బీఫామ్ కుక్కలు వాళ్ళు అంటున్నాను. నువ్వు బీఫామ్ ఇచ్చినావు కాబట్టి నీ వైపే మాట్లాడతారు వాళ్ళు. ఈ అసమర్థమైనటువంటి నిజాయితీ ఉన్న బిడ్డలు సంఘాలు జాతి కోసం పోరాటం చేస్తున్నటువంటి బిడ్డలు ఈ సంఘాలను పిలిపించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి నువ్వు అయ్యా నేను మధ్యమడుగులో మీ లంబాడీల యొక్క మనోభావాలను గౌరవించి మీ యొక్క ఆరాధ్యమైనటువంటి దేవుడు శివలాల్ మహారాజ్ విగ్రహాన్ని నేను మధ్యమడుగులో పెడుతున్నాను మాతో సమాలోచన చేసిన ముఖ్యమంత్రిను అంటే నీ